హలో డియర్ స్టూడెంట్స్, ఎగ్జామినేషన్స్ దగ్గర పడుతున్నాయి. ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఇంకా 12 రోజులు ఉన్నాయి. 8 మార్క్స్ క్వశ్చన్స్ మీద దృష్టి పెడదాం. 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 5 x 8 40 మార్క్స్. వాటి మీద కాస్త దృష్టి పెడితే ఇంకా మిగిలిన క్వశ్చన్స్ కొద్దిగా అటెంప్ట్ చేసినా పాస్ మార్కులు వస్తాయి. కాబట్టి ఒకసారి చూడండి. 8 మార్క్స్ క్వశ్చన్ గురించి మాట్లాడదాం. స్టాటిస్టిక్స్లో సాంఖ్యాక శాస్త్రము 8 మార్క్స్ క్వశ్చన్. ద టేబుల్ బిలో షోస్ ద డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఆఫ్ 25 హౌస్ హోల్డ్స్ ఇన్ ఏ లొకాలిటీ. ఒక గ్రామము లేదా ఒక ప్రాంతంలో 25 హౌసెస్ని సర్వే చేసినప్పుడు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, డైలీ ఎక్స్పెండిచరు అంటే ఫుడ్ మీద వాళ్ళు ఎలా ఖర్చు పెడుతున్నారు అని చూసేటప్పుడు 100 రూపాయల నుంచి 150 రూపాయలు 4 ఇళ్ళు, అంటే నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ 4 ఇళ్ళు ఉన్నాయి. అట్లా ఈ రేంజ్లో రోజువారీ డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళు తిండి మీద 4 ఇళ్ళు ఉన్నాయి. అట్లానే 150 నుంచి 200 ఖర్చు పెట్టేవాళ్ళు 5. అట్లా చివరికి వస్తే 300 నుంచి 350 రూపాయలు ఖర్చు పెట్టే ఇళ్ళు 2 ఉన్నాయి. ఇట్లా మొత్తం ఇవి 25 ఇళ్ళు సర్వే చేశారు. ఫైండ్ ద మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ బై సూటబుల్ మెథడ్. సూటబుల్ మెథడ్ అంటే మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. డైరెక్ట్ మెథడ్, మీన్ ఎజ్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. ఈ మెథడ్ చూసుకున్నట్లయితే అన్నిటికంటే సులువైన మెథడ్ స్టెప్ డీవియేషన్ మెథడ్. కొంత జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఎనీ సూటబుల్ అన్నాడు కాబట్టి అది మన ఇష్టం. ఇవి ఇలా అడ్డంగా ఉన్నాయి, అంటే హారిజాంటల్గా ఉన్నాయి. దాన్ని వర్టికల్గా రాస్తున్నాను, నిలువుగా. చూడండి ఇక్కడ ఎట్లా రాశాను. ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ని నేను ఎట్లా తిరిగి నిలువుగా రాసుకున్నాను. అలాగే పక్కది ఇది ఫ్రీక్వెన్సీ, దేని తిరగ దానికి ఫ్రీక్వెన్సీ రాశాను. మనకు కావాల్సిన ఏంటంటే క్లాస్ మార్క్ కావాలి, అంటే ఎక్స్ఐ. ఫ్రీక్వెన్సీని ఎఫ్ఐ అంటాం. ఎక్స్ఐ మనం కనుగోవాలి. ఎక్స్ఐ ఎట్లా కనుగొంటాము? ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్స్ లోవర్ బౌండరీ అండ్ అప్పర్ బౌండరీ రెండింటిని కలిపి సగం చేయాలి. 100 + 150 కలిపితే 250 అయింది. 250లో by 2 వేస్తే 125 అయింది. ఇక్కడ 200 150 తీస్తే ఎంత? 50. అదే క్లాస్ మార్క్ అంటారు. ఆ 50ని దీన్ని కలుపుకుంటూ వచ్చేయండి, 175. మళ్ళీ దీన్ని కలపండి, 225. మళ్ళీ 275. మళ్ళీ అగైన్ 50 కలపాలి, 325. ఇట్లాగా దేనికి దానికి సంబంధించి క్లాస్ మార్క్ వచ్చింది ఎక్స్ఐ. డిఐ అంటే డీవియేషన్స్. అంటే ఏమిటి? ఈ 5 ఏదో ఒకటి మనము ఎంచుకోవాలి. దాన్ని ఎజ్యూమ్డ్ మీన్ అంటాం. లెటర్స్ టేక్ మిడిల్గా ఏది ఉందో అదే సహజంగా ఎంచుకుంటాం. ఇది ఏ ఈజ్ ఈక్వల్ టు ఎజ్యూమ్డ్ మీన్ 225. 225 నుంచి 225 తీసేయండి. సేమ్ వాల్యూ తీసేస్తే ఎంత? 0. సో హియర్ వీ గెట్ 0. ఈ విలువలోంచి దీన్ని తీయండి, అంటే ఎక్స్ఐ అంటే ఎక్స్ఐ అంటే ఏ తీయాలి. ఏ మైనస్ చేయాలంటే ఏంటి? ఈ విలువలోంచి అలా తీసుకుని రావాలి. 175లోంచి 225 తీయండి, ఎంత వస్తుంది? -50 వస్తుంది. తక్కువలోంచి ఎక్కువ తీస్తే మైనస్ వాల్యూ వస్తుంది. పక్కన వర్కౌట్ చేసుకోవచ్చు. దీన్ని తిన్నగానే వర్కౌట్ చేయాలి, ఎక్కడో లాస్ట్ పేజీలో చేయకూడదు. ఇమీడియట్గా చేస్తే ఎక్కడైనా పొరపాట్లు, అందరూ రైట్ చేసి ఎక్కడ ఏదైనా చిన్న పొరపాటు చేసినా కన్సిడరబుల్. సో ఇందులోంచి తీసేస్తే 100 వస్తుంది, -100. అట్లాగే 275లోంచి ఇప్పుడు ఇది తీయాలి, అంటే +50 అవుతుంది. ఇందులోంచి ఇది తీయాలి, +100 అవుతుంది. సో దీన్ని హెచ్ చేత భాగించాలి. ఎక్స్ఐ - ఏని హెచ్ చేత భాగించాలి. వాట్ ఈజ్ హెచ్? హెచ్ ఈజ్ క్లాస్ సైజ్. హౌ మచ్? 50. 200 - 125 తీసేస్తే ఇందులో దేని తీసినా 50నే వస్తుంది. 50 చేత దీన్ని భాగిస్తే ఇక్కడ 0ని భాగిస్తాం. 0ని భాగిస్తే 0నే అవుతుంది. 50 చేత అయితే -1 మిగిలింది. ఇక్కడ మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి మైనస్ వేసుకుని 100ని 50 చేత భాగిస్తే 2 అయింది. అట్లాగే కిందకు వద్దాం. 50 చేత భాగిస్తే +1 అయింది. దీన్ని 2 టైమ్స్ భాగించింది. ఇప్పుడు ఇక్కడ ఏమనుంది? ఎఫ్ఐ యుఐ ఉంది. ఎఫ్ఐ అంటే ఇది ఎఫ్ఐ. యుఐ అంటే ఏంటేది? ఇది. ఈ రెండింటిని గుణించుకోవాలి. పొరపాటున కంగారులో కొంతమంది ఇవి చిన్న వాల్యూస్ ఉంటాయి, ఇవి పెట్టి గుణించేస్తూ ఉంటారు ఎక్స్ఐ. అట్లా కాదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. 4 × 4 × -2 అంటే
8 అవుతుంది, గుర్తు మర్చిపోకూడదు. 5 into -1 -5. 12 into 0 అగైన్ 0. అక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. 2 into 1 2. 2 into 2 4. ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ 2 ఉన్నాయి, నెగిటివ్ వాల్యూస్ 2 ఉన్నాయి. 0కి వాల్యూ లేదు కాబట్టి ఇది కలపక్కర్లా. ఈ రెండు కలపండి -13 అవుతుంది, ఈ రెండు కలపండి 6 అవుతుంది. ఇక్కడ రాస్తాను చూడండి, -13 + 6 అంటే మనకి ఎవరికో అప్పు 13 రూపాయలు ఉంటే 6 రూపాయలు తీర్చేసాం వాళ్ళకి. ఇంకా అప్పు ఎంత మిగిలింది? 7 రూపాయలు మిగిలింది. అప్పు అంటే మన దగ్గర నుంచి పోయేది కాబట్టి -7. సో మైనస్ వాల్యూ వచ్చింది. అంటే ఇంకా ఎట్లా చెప్పొచ్చు, రుణము ఎక్కువ ఉంది, నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉంది. ఎక్కువ వాల్యూలోంచి ఈ గుట్లు మర్చిపోతే 13లోంచి 6 తీసేయండి, తీసేస్తే 7 వచ్చింది. పెద్ద వాల్యూ దగ్గర ఉన్న గుర్తుని దీనికి వేయండి. ఆ విధంగా కూడా అనుకోవచ్చు. ఏదైనా సరే ఏ విధంగా చెప్పినా సరే సిస్టమ్ అయితే ఒకటే, ఎక్కువ వాల్యూ ముందున్న గుర్తు కిందకి వస్తుంది. ఓకే, పెద్ద సంఖ్యలోంచి చిన్న సంఖ్య తీస్తే. సో టోటల్ చేస్తే ఎంత వచ్చింది? -7 వచ్చింది. దీని ఏమంటారు? ఎఫ్ఐయుఎల్ అన్నీ కలిపేసాం కాబట్టి కలపడానికి గుర్తు ఏంటి? సిగ్మా. సిగ్మా అంటే కలుపుట గుర్తు. సిగ్మా ఎఫ్ఐయు అంటే ఎఫ్ఐయుఎల్ అన్నీ కలిపాము అని అర్థం. సో కలిపితే ఇది వచ్చింది. ఎంత వచ్చింది వాల్యూ? -7 వచ్చింది. ఇక్కడ ఇవన్నీ టోటల్ చేద్దాం. ఇక్కడ అన్ని టోటల్ చేస్తే, ఇక్కడ అన్ని మనీ టోటల్ చేస్తే 25 వచ్చింది. ఇదే కదా మరి హౌస్ హోల్డ్స్. 25 వచ్చింది. ఓకేనా? సో సిగ్మా ఎఫ్ఐ ఈజ్ కూడా -7, ఎన్ ఈజ్ కూడా 25. వీటిని మనం ఫార్ములాలో వేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? ఈజ్ స్టెప్ డివిజన్ మెథడ్కే తీసుకున్నాం. ఇక్కడ ఒకసారి గమనించండి, మనకి ఇచ్చిన 2 వాల్యూస్ ఇచ్చారు. ఏంటి? ఎక్స్పెండిచర్ అంటే కాస్ట్ ఇంటర్వల్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. అవి నిలువుగా రాసుకున్నాం. అవి కాకుండా ఇంకెన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 2 3 4. అంటే ఇచ్చినవి 2 కాకుండా ఇంకో 4 ఇక్కడ రాసుకోవాలని గమనించండి. మొత్తం 6 ఉంటాయని గమనించండి. అంటే ఎన్ని ఉంటాయని పరీక్ష హాల్లోకి వెళ్ళినాక ఇది వేసిన తర్వాత ఇంకేముంటుంది, ఇంకొకటి ఉంటుందా, 2 ఉంటుందా అని అనుకోకూడదు. అక్కడ ఇక్కడే మనం డిసైడ్ చేసుకుని పరీక్ష హాల్లోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళినాక ఏ కన్ఫ్యూజన్ రాకుండా ముందే చదివి కొద్దిపాటు అయినా స్పష్టంగా చదవాలి, స్పష్టంగా చేయాలి. సో కాబట్టి నెక్స్ట్ చూపిద్దాం. మీన్ ఎక్స్ బార్ అని డినోట్ చేస్తాం. స్మాల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్ఐ యుఐ by small n into h. What is a? A is equal to 225. ఇక్కడ ఇది, దిస్ ఈజ్ ఏ. మరి వాట్ ఈజ్ సిగ్మా ఎఫ్ఐ యుఐ? మనం ఆల్రెడీ కనుగొన్నాం, చూసారుగా. సిగ్మా ఎఫ్ఐ యుఐ హౌ మచ్? -7. ఎన్ ఎంత? నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ 25. హెచ్ ఎంత? క్లాస్ సైజ్ 50. వీటిని పట్టుకెళ్ళి ఇందులో వేయండి. దీని కింద సరే ఇక్కడ రాస్తా. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 225 ప్లస్ సిగ్మా ఎఫ్ఐ అంటే -7 బై ఎన్ అంటే 25, హెచ్ అంటే 50 అయింది. చూడండి, ఇక్కడ ఇలా అప్లై చేసినప్పుడు ప్రతి స్టెప్కి మార్కులు ఉంటాయి. యాజ్ పర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ గవర్నమెంట్ ఒక ప్రిన్సిపల్స్ ఇలా దిద్దాలని ఇస్తుంది. స్టెప్ వైజ్ మార్కులు ఉంటాయి కాబట్టి అన్ని స్టెప్స్ జాగ్రత్తగా వేయాలి. ఇది ఇందులో 2 times పోయింది. క్యాన్సిల్ అయిన తర్వాత 225 ప్లస్ ఇంటూ మైనస్ అయింది. 7 2s are 14 అయింది. తీసేస్తే ఇందులో 2 1 1 అయింది, 2 11 అయింది. 5లోంచి 4 తీస్తే 1, 2లోంచి 1 తీస్తే 1. సో దిస్ ఈజ్ ద మీన్. మనం ఏం రాయాలంటే లాస్ట్లో చిన్న మాట రాయాలి. మీన్ చూడండి, ఆన్సర్ ఇలా వచ్చిన తర్వాత లాస్ట్లో ఏమని రాయాలి? మీన్ డైలీ ఎక్స్పెండిచర్ ఆన్ ఫుడ్ ఫర్ 25 హౌస్ హోల్డ్స్ ఈజ్ 211. ఇలా రాసి మనము ఇట్లాగా కాస్త అంతా పెన్సిల్తో బార్డర్ చేయాలి. పెన్తో కాదు. పెన్తో వేస్తే కొంతమంది ఇట్ విల్ బి ఎజ్యూమ్ స్ట్రైక్ ఆఫ్ చేశారని ఫీల్ అవుతారు. కాబట్టి పెన్సిల్ తోటనే దీన్ని వేయండి. అందుచేత ఎవరికి ఇబ్బంది కలగకున్న రీతిలో ఏదైతే ఉందో అదే మనం ఎన్నుకోవాలి తప్ప వేరొక రీతి ఎన్నుకోకూడదు. సో మీకు అందరికీ అర్థమైందని నేను భావిస్తాను. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ పబ్లిక్లో వస్తుంది. లాస్ట్ ఇయర్ మీన్నే అడిగారు, మార్చి 25లో.
మీనే అడిగారు స్టెప్ డివియేషన్ మెథడ్లో. సో కైండ్లీ డూ ఇట్. మీడియన్ మోడ్ కూడా చేద్దాం ఇప్పుడు, చేసి మీకు మళ్ళీ చెప్తాను.